H1B వీసాల ఫీజును డొనాల్డ్ ట్రంప్ సర్కార్ $1,00,000లకు పెంచిన ప్రభావం భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండదని దేశీయ పరపతి రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. భారత ఐటీ సర్వీస్ కంపెనీలు ట్రంప్ పెంచిన వీసా ఫీజులో 30 నుంచి 70% భారాన్ని అమెరికా క్లయింట్లకే బదిలీ చేసే అవకాశం ఉన్నందున వాటి నిర్వహణ లాభాలపైన ఈ పెంపు ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీల నిర్వహణ లాభాలు గతేడాదితో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం మహా అయితే 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు 100 బేసిస్ పాయింట్లు 1% సమానం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అమెరికా ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు ఒక్కో H1B వీసాపై $2,000 నుంచి $5,000 ఫీజుగా వసూలు చేసింది. ఈ నెల 21 నుంచి ఈ మొత్తాన్ని $1,00,000లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో క్రిసిల్ ఈ నివేదిక విడుదల చేయడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం భారత ఐటీ కంపెనీల విదేశీ ఆదాయంలో అమెరికా వాటా 53%. వీసాల ఫీజు పెంచినా ఈ ఆదాయానికి పెద్దగా డోకా ఉండకపోవచ్చు. ప్రస్తుతం అమెరికాలోని భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల జీతభత్యాల్లో H1B వీసాల ఫీజు భారం శాతం 0.02 నుంచి 0.05% మాత్రమే. H1B వీసాల ఉద్యోగులు 35% వద్ద స్థిరంగా ఉన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం జీతాల ఖర్చులో వీసాల ఫీజు భారం 1% మించుతుంది. H1B వీసాల ఉద్యోగులు 35% కంటే తగ్గితే ఫీజుల భారం 0.3 నుంచి 0.6% వరకు ఉండే అవకాశం ఉంది. H1B ఉద్యోగులను క్రమంగా తగ్గించుకుంటున్న భారత్ ఐటీ కంపెనీలు 2017-25 మధ్య ఏటా సగటున 9% చొప్పున తగ్గిన H1B వీసాల తిరస్కరణ రేటు పెరగడంతో నియర్ షోర్ కేంద్రాలు, స్థానికుల నియామకంపై దృష్టి పెట్టిన భారత్ ఐటీ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఐటీ కంపెనీలపై ఫీజుల పెంపు ప్రభావం చూపిస్తాయి.